ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభలీలా వైభవము. శ్రీవల్లభాపుర కురవపుర క్షేత్ర మహత్యము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం గం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభాయై నమః. ప్రథమాధ్యాయము. ప్రార్థన. హే గణనాయక, సంకల్ప సిద్ధి కొరకు నీ పాదముల చెంత శిరస్సు నుంచి మొక్కుచున్న నా మస్తిష్కము నందు సద్గురులీలలను కీర్తించుటకు కావలసిన బుద్ధిశక్తిని ప్రసాదించు స్వామి. తండ్రి, మూలాధార క్షేత్ర నిలయుడవని నిన్ను కీర్తించి యోగులు నీ దివ్యశక్తిని చేసుకొని ఉన్నారు. విద్యలన్నింటికీ అధ్యుడవు నీవే. జ్ఞానస్వరూప నీ స్వరూపుడే అయిన జగద్గురు శ్రీ దత్తాత్రేయుని ప్రథమావతారుని లీలలను కీర్తించు భాగ్యమును కలిగించి నా జన్మ తరింపచేయుము. తద్వారా లోక కళ్యాణ కార్యము కావించుము. హే శూర్పకన్నా, నా మొరలు ఆలించి మమ్ము కృతార్థులను గావింప నీ చరణారవిందములకు సహస్ర ప్రణామములు సమర్పించుచున్నాను. అమ్మ వాణి, వీణాపాణి, చైతన్యత్వము నొందని జడమనుసును నీ దివ్య చైతన్యముతో మేల్కొల్పుటకై చేత వీణను ధరించి నాదమును వినిపించుచు మాలో సకల తలంపులకు కారణభూతురాలవై ఉన్నావు. నీ అనుగ్రహము కలిగిన వ్యక్తి విద్వాంసుడు అనిపించుకొనుచున్నాడు. అంతర్గతంగా నీ దివ్యశక్తియే వ్యక్తియందు ప్రకాశించుచున్నది, కీర్తి ప్రతిష్టలను కలిగించుచున్నది. నీ ప్రభావము ఎరుగుటకు నిన్ను ఉపాసించి ఎందరో కీర్తి ప్రతిష్టలను వర్జించి సమస్తమును నీ కృపయని భావించి ముక్తిని కరతలామలకం ఒనరించుకున్నారు. కోరిన వారికి కొంగు బంగారైన ఓ జగన్మాత, శ్రీ దత్తావతారాల్లో ప్రథముడైన శ్రీపాద శ్రీవల్లభుల లీలామృతధారల పట్టి గ్రంథస్థమునర్చుటకు కావలసిన వాక్కును, శక్తి, యుక్తులను ప్రసాదించుము తల్లి. నీ పాదపద్మములకు వేవేల నమస్కారములు చేకొనుమమ్మ. హే పాండురంగ, పండరీనాథ, హే నారాయణ, శేషశయన, నిన్ను నమ్మి శరణు పొందిన జీవులను ఉద్ధరించుటలో దక్షుడవు. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అను నార్యోక్తి ఎన్నడూ వృధా పోలేదు. ఆశ్రితుని పాప ప్రక్షాళనమొనరించి ఉత్తమగతులు కల్పించుటకై నీవు కొన్నిసార్లు నిందలను మోసెదవు. నీ సృష్టిలోని సకల జీవులయందు కరుణనే నిరంతరము ప్రసాదించెదవు. వారి వారి కర్మానుసారము వారు గ్రహించగలుగుదురు. ఎన్ని బాధలైనా కష్టాలైనా సహించి నీ కృపకై నిలచి ప్రార్థించు వారిని అపార ప్రేమతో ఆదుకొని రక్షించి అక్కున చేర్చుకొందువు. శ్రీహరి దత్త, శరణు శరణు. నీ కరుణాపూరిత దృష్టిని మాపై ప్రసరింపచేసి కృతాయుగాన దత్తుడవై జన్మించి ఈ కలియుగాన దత్తాత్రేయ ప్రథమావతారముగా శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి నా బోధలు లీలలను భక్తులకు అందించు ఈ ప్రయత్నమును సఫలము చేయుటకై నీకు కైమోడ్చి వందన శతంబులు అర్పించుచున్నాను. శివశంకర, గౌరీదేవి ఆది దంపతులైన మీ పాదాబ్జములకు సహస్రాధిక వందనములు. మీ శక్తి సంపన్నత్వమును భువిపైన నిలిపి కొలిచేవారికి కోరికల నిచ్చు కల్పతరువులుగా ప్రసన్నులై అనేక క్షేత్రములందు మీ ప్రభావమును ప్రకటించుచున్నారు. సర్వత్ర వ్యాపించి ఉన్న మీ దివ్యత్వము అనేక క్షేత్రములందు విశేష ప్రతిభతో ప్రకాశించుచున్నది. మీ అపార కరుణ రసము నాపై వర్షించి శ్రీపాద లీలామృతములో మిళితమై సర్వులకు అందింపబడునుగాక. జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి, నీ లీలలు అమోఘములు. నీవు సులభ దుర్లభుడవని కీర్తింపబడుచున్నావు. అంతేకాదు, నీవు భక్త కీర్తి వివర్ధనుడవును.
బిరుదు ధరించావు. నీకు దత్తమైన వారికి నీవు దత్తమై నీ శక్తియుక్తులను వారికి సంక్రమింపచేసెదవు అని నీ స్వరూపులైన సద్గురుదేవులు శ్రీ 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 స్వామి విఠలానందులు అనేక మారులు ప్రవచించియున్నారు. నీకు దత్తమగుటయను ప్రక్రియలోని ఆంతర్యము తెలియని అసమర్థనము. మా లోపములను సవరించి నీవే దత్తము చేసుకొనుము మమ్ము దేవదేవా. నీ ప్రథమావతారుడైన శ్రీవల్లభుని దర్బారు ప్రదేశమును నీవే స్వయంగా మాకు చూపించి ఈ పుణ్యభూమిపై నివాసం ఏర్పరచుకొనుమని బోధించి మమ్ము పునీతులను చేసితివి. కృష్ణా తీర విహార అనఘా సమేత శ్రీ పాదవల్లభ వర్ణమునందు తోడ్పడి లోక కళ్యాణ కారణమైన ఈ గ్రంథరచనను రసనిష్యందిగా చేసి తరింపచేయ ప్రార్థించి నిన్ను శరణు పొంది నమస్కరించుచున్నాను. అనుగ్రహించుము దేవా. శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ గురు నరసింహ సరస్వతి యతిరాయ, ఓ మాణిక్యప్రభు మహారాజా, ఓ అక్కల్కోట స్వామి సమర్థ, శ్రీ సిరిడి సాయిబాబా, ఓ వాసుదేవానంద సరస్వతి స్వామి, ఓ బ్రహ్మానంద సరస్వతి స్వామి, హే గజానన మహారాజా, తాజుద్దీన్ బాబా, శ్రీ శంకర మహారాజా, ఓ శ్రీధరస్వామి మహారాజా, ఓ దత్తావతార గురువులారా, శ్రీ కురువపురము శ్రీ క్షేత్ర శ్రీవల్లభపురములందు దివ్య విభూతులను వర్షింపచేయు ప్రథమ దత్తావతారుని లీలావందనమును గ్రంథస్థం మొనర్చు పుణ్యకార్యమునందు తోడ్పడుడని తమ పాదారవిందముల చెంత మోకరెల్లుచున్నదానను. శ్రీదత్త సాంప్రదాయములో స్థానము కల్పించుటకు అనుమతిని ప్రసాదించిన మూల పురుషులకును పరబ్రహ్మ గురువులైన శ్రీ 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 సర్వేశ్వరానంద సరస్వతి స్వామి వారికి, పరమేష్టి గురువులైన శ్రీ 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 నిత్యానంద సరస్వతి స్వామి వారికి, పరమ గురువులైన శ్రీ 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 నిరంజనానంద స్వామి సరస్వతి స్వామి వారికి సన్యాస దీక్షను ప్రసాదించి తమ శ్రీగురుచరణములు అందించి నిరంతరము కంటికి రెప్పవలే కాపాడుచున్న సమర్థ సద్గురువులు పాప శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వార్లకును కోటి కోటి ప్రణామములను సమర్పించుకొనుచున్నాను. విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు, సర్వజన హితములే ధ్యేయముగా సంచరించు శ్రీ దత్తమూర్తి యొక్క ప్రథమావతారులని లీలలను సద్గురు ప్రబోధితములైన వానిని సేకరించి ఒక చోటికి చేర్చి తోటి వారందరికీ అందించుటకై చేయు ఈ ప్రయత్నమునకు దత్త పరంపరలోని గురువులందరూ దయచూపి సహకరించి ఆశీర్వదించవలసిందిగా మనసారా ప్రార్థిస్తున్నాను. జ్ఞానమార్గ ప్రబోధంతో కలియుగ మానవులకు సర్వదా తోడ్పడుటకు సంసిద్ధముగా నుండు మహర్షులారా, వాల్మీకి వ్యాసాది మహాపురుషులారా, సమస్త సాధు సత్తములారా, పురాణ పురుషులారా, మీ అందరి పాదపద్మములకు నా ప్రణామములు. కలి ప్రభావం నుండి తప్పించుకొనుటకై తమరు చూపిన గురుభక్తి సేవా మార్గమును సర్వులకు విశదమగు రీతిగా ఈ గ్రంథములోని వాక్యములను సత్యమునర్చుటకై మీ ఆశీస్సులు కోరుచున్నాను. జన్మనిచ్చిన జనని శ్రీమతి రాజలక్ష్మి, జనకుడు శ్రీ ఆలూరి నాగభూషణరావు పంతులుగారులు మరియు భర్తగారైన శ్రీ ఉప్పులూరు భాస్కర శర్మగారుల పైలోకాల నుండి ఆశీర్వదించగలందుకై వారికి పాదాభివందనములు మనసారా సమర్పించుకొంచున్నాను. ప్రతి వ్యక్తికి మార్గదర్శకుడు సద్గురువే. ప్రతి మానవునికి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శకులు సహాయం తప్పక కావలసిందే. అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా సాగించే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అన్ని రకాల వృత్తుల వారికి వారి వారి వృత్తులలో నేర్పరితనము చేకూరాలి అంటే ఆయా వృత్తులలో ఉన్న నిపుణుల ప్రబోధము సహకారము అవసరము. అలాగే ఉత్తమ సాధనలు సలిపి ఆధ్యాత్మిక జీవనము పొందాలి అనుకుని వారికి కూడా తప్పనిసరిగా ఈ మార్గంలో నిపుణులైన ఉత్తమ గురువుల యొక్కయు సాధకుల యొక్కయు ప్రబోధములు మార్గదర్శనం
చేయించే సమర్థుల సాంగత్యం అవసరమై ఉన్నది. శిష్యునికి అనుకూలమైన మార్గాన్ని నిర్దేశించి సద్గురువు అతనిని ఆత్మవిద్యలో నిష్ఠాతునిగా చేస్తాడు. ధర్మమార్గ ప్రవర్తకులందరూ గురువులే. అందులో సద్గురువు సమర్థుడని కీర్తింపబడినవాడు. సద్గురువు తమను ఆశ్రయించిన శిష్యుని సకల బాధ్యతలు వహించి ఉన్నతునిగా చేయుటయే లక్ష్యముగా స్వీకరించుచును. ఆ లక్ష్య సాధనలో గురువు ఎంత శ్రమకైనా ఓర్చుకుంటాడు. శిష్యులను ఎట్టి కఠిన పరీక్షలకైనా గురి చేస్తాడు. కఠినాతి కఠినమైన శిక్షలను విధిస్తారు. కానీ వారిపైన జాలి, కరుణ తప్ప ఇతర భావమేమీ ఉండదు. ఉదాహరణకు ఒక మేకను గోడకు కొట్టి అవసరానికి ఉపయోగించుకొనుట కొరకు దానిని సుత్తితో కొడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక మేకును గోడకు కొట్టి అవసరాన్ని ఉపయోగించుకొనుటకు దానిని సుత్తితో కొడుతూ ఉంటారు. అది ఏ కారణం చేతైనా వంగిపోతే తిరిగి దాని వంపును సరిచేసి దిగగొడతారు. అది ఎంత మొండికేసినా సుత్తితోనే సరిచేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్యం సాధించడానికే. అంతేకాని మేకుపై ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. అలాగే సద్గురువు సుత్తిలాంటి వాడైతే శిష్యుడు మేకు వంటి వాడు. శిష్యుడు లక్ష్యాన్ని చేరునంత వరకు గురువు అతన్ని వెంటాడి మరల ప్రయత్నిస్తూ తన పనిని తాను చేస్తూ ఉంటాడు. గోడకు కొట్టిన మేకు అందరికీ ఎన్ని విధాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లక్ష్య సాధనలో పరిపూర్ణుడైన శిష్యుడు సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి అన్నదే గురువు యొక్క ఆశయము. శిష్యుడు కూడా తనలాగే సర్వులను ధర్మ మార్గంలో నడిపేటందుకై సమర్థుడై ప్రఖ్యాతి పొందాలన్నదే యథార్థమైన గురువు లక్ష్యము. శ్రీ గురువుపుర పరిచయము. ధరణిపై జన్మించిన మానవులనందరినీ మోహచిత్తులను చేసి తన చేతి కీలిబొమ్మలుగా చేసుకుని ఆటలాడించే మాయను తరిమికొట్టి తాము ఎవరో తెలుసుకునేటట్లు చేయగలిగే ఆత్మదర్శనం గావించే సద్గురువు సాంప్రదాయానికే దత్త సాంప్రదాయం అని పేరుగలదు. దీనికి మూలం శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ సంప్రదాయ ప్రవర్తకులలో మహాత్ములు, ఘటన సమర్థులైన గురువులు ఎందరో కలరు. వారిలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కలియుగంలో ఆ దత్తదేవుని ప్రథమ అవతారులు. ఆ స్వామివారి యొక్క తపోభూమియే శ్రీ క్షేత్ర కురువపురము. ఈ ప్రదేశము పురాణకాలంలో కశ్యప మహర్షి దంపతులు తపం ఉనరించిన పుణ్యభూమి మరియు కురువంశ మూలపురుషుడైన కురుమహారాజు ఇచ్చట తపస్సు చేసినట్లు పురాణములో చెప్పబడినది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ ప్రదేశమును తమ అనుష్ఠాన క్షేత్రముగా ఎన్నుకున్నారు. వారి అద్భుత తపస్సు చేత ఈ క్షేత్రం యొక్క మహిమ మరింత విస్తారమై విశ్వవ్యాప్తి చెందింది. శ్రీస్వామి వారి యొక్క మహిమాన్విత లీలలు ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు దివ్యానుభూతులను కలిగించుచున్నవి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు చేసిన తప ఫలితంగా ఎందరో సాధు మహాత్ములకు, సత్పురుషులకు ఈ క్షేత్రమందు దైవదర్శనం, గురుదర్శనం లభించుచున్నది. ఎందరో ముముక్షులై మోక్షార్హతను పొందినవారు 6 శతాబ్దాలు గడిచిన శ్రీపాదస్వామి ఈనాటికి నిత్య సత్య స్వరూపులని ఈ సంఘటనలు నిరూపిస్తున్నవి. నాటి నుంచి నేటి వరకు ఇచటి శ్రీవారి పాదుకలు ఉత్తములైన బ్రాహ్మణ కుటుంబము వారిచే పూజింపబడుచు భక్తుల మనోభీష్టములను తీర్చి అనుగ్రహిస్తున్నవి. శ్రీ క్షేత్ర శ్రీవల్లభాపురము ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో మక్తల్ మండలంలో గల పసుపల గ్రామ శివారుల్లో పంచదేవ పహాడ్ గ్రామానికి చేరువలో కృష్ణానదీ తీరంలో భాస్కరబండ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలమే శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురము. ఇదియు పురాణ కాలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యభూమి అయి ఉన్నది. సప్త ఋషుల్లో ఒక్కరైన శ్రీవశిష్ఠ మహామునియును సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షిను దక్షిణాదిలో ఒకే ప్రాంతంలో ఉండి తపమాచరించింది ఈ ప్రదేశంలోనే. వీరికి అనువుగా చుట్టుపక్కల గ్రామాలు ఏర్పడినవి. ఈ మహర్షుల ఆశ్రమ పశుసంతతి కొరకు ఏర్పరిచిన గ్రామమే పసుపల గ్రామము.
మహర్షులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించిన ప్రదేశమే పంచదేవ పహాడ్ గ్రామం. అదియే వారి దైవారాధన కేంద్రము. అదేవిధంగా దానికి సమీప గ్రామమైన గోపులాపురము గోపాలకులు గోసంతతిని సంరక్షించు ప్రదేశము. మహర్షుల శిష్య వర్గములో లింగాధారులైన వారు నివసించి పూజలు సల్పు స్థలము పంచలింగాల అని పేరు పొందిన గ్రామము. ఈ క్షేత్రానికి దిగువన పారేవుల అనే గ్రామము కలదు. ఇది పండితుల భూమి. ఇచ్చట ఆ కాలంలో వేద పాఠశాల గురుకులం ఎంతో ప్రసిద్ధి చెందినవి. అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇచ్చటకు వచ్చి వేద విద్యను అభ్యసించేవారు. ఇందువలన ఈ ప్రదేశము పురాణముల్లోని దివ్యపురుషుల చేత తపస్సు చేయబడిందనియు వేదశాస్త్ర పురాణబోధలు జ్ఞానబోధలు చేసిన పావన స్థలముగా కూడా తెలియచున్నది. అంతేగాక ఈ స్థలము శ్రీపాదస్వామి వారు స్నానానుష్ఠానములు గావించుకొని భక్తుల సమస్యలు కష్టాలు నివారణకు తగిన సూచనలు తెలిపిన దర్బారు ప్రదేశముగాను చరిత్రకెక్కింది. శ్రీస్వామివారు ఈ చోట చిత్ర విచిత్రమైన లీలలను ఎన్నింటినో అనుగ్రహించియున్నారు. శ్రీపాదస్వామి నిత్యము సూర్య నమస్కారములు చేసి పెద్ద శిలపైన ఆయన తన ఆకారమును కూడా అనుగ్రహించారు. ఆ శిలను స్పృశించి శ్రీవారి చైతన్య ప్రభావమును ఇప్పటికీ అనుభవించి భక్తులు పరవశులగుచున్నారు. శ్రీస్వామి వారిని ఆ చోట ప్రార్థించి కోరిన వరములను పొందుచున్నారు. ఈ క్షేత్రం నుండి తేలికగా పుట్టీలలో నది దాటి కురువపురం చేరుకోవచ్చును. ఇంతటి మహామహిమాన్వితమైన పుణ్యప్రదేశమును శ్రీపాద శ్రీవల్లభులు తమ గురుదేవులైన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారికి 1998 మే నెలలో ప్రసాద రూపంగా అనుగ్రహించి ఇచ్చట మహాక్షేత్ర నిర్మాణం చేయించి తన మహిమలను అపారంగా ప్రకటించుచున్నారు. ఇచ్చటి ప్రతిష్ఠింపబడిన శ్రీ దత్త, అనఘామాత, కాలభైరవ, రేణుకామాత, శ్రీ సాంబశివ, శ్రీ సీతారామ, శ్రీ సాయిబాబా మూర్తులు కోరిన వరాలను భక్తులకు ప్రసాదిస్తున్నారు. సద్గురు మహత్యము ప్రస్తావన. భారతదేశం పుణ్యభూమి. అతి పవిత్రమైన సవిత్రి ఇది. యోగులు నడియాడి పునీతం చేసిన యోగభూమి. ప్రపంచ దేశాలన్నింటికీ గురుస్థానము భారతదేశమే. ఈ దేశంలో సద్గురువులు సమభావం కలిగినవారు. తాము ఎన్నైనా శ్రమల కోర్చి తమ శిష్యులను సమున్నత స్థితియందు నిలిపి గురువులుగా తీర్చిదిద్దుటలో సిద్ధ సంకల్పులు. ఉదాహరణకు ఒక జ్యోతి అనేక జ్యోతులను వెలిగించుటకు కారణమైన విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానమును అనేక మందికి బోధించి వారు కూడా జ్ఞానులగుటకు కారణమగుదురు. అందువలననే ఈ దేశములో అనేక కోట్ల సంవత్సరముల నుండి గురు శిష్య సాంప్రదాయము నిరాఘాటంగా కొనసాగుచున్నది. సద్గురువులు సర్వదేవతా స్వరూపులని గురుగీతా వాక్యం మనకు తెలుపుచున్నది. మన పూర్వీకులైన సత్పురుషులు ఈ కారణంగానే సద్గురువులను సేవించి పూజించి తరించినారు. సద్గురు పాదములు సర్వతీర్థాలకు సకల పుణ్యక్షేత్రాలకు నిలయంగా భావించి గురుసేవా భాగ్యంతోనే సర్వశక్తులు పొంది ఎందరో బ్రహ్మానందానుభూతిని అందుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలన సృష్టి స్థితి లయాలను జరుగుచున్నవి. జీవుల కర్మఫలములకు తగిన దేహములు అనుభవములు ఈ ప్రపంచములో కలుగుచున్నవి. ఆ త్రిమూర్తుల స్వరూపమైన సద్గురువులు జీవుల కర్మఫలములను అనుభవింప చేయుచు సత్కర్మాచరణతో జీవులను పునీతులను చేయుచు కర్మబంధముల నుండి తప్పించే ప్రయత్నం చేయుదురు. బ్రహ్మ తన సంకల్పంతో జీవునికి నివాసయోగ్యమైన దేహాన్ని సృష్టిస్తాడు. సద్గురువు ఆ శరీరంలో నివసించే జీవునకు జ్ఞానప్రబోధం చేసి సద్బుద్ధిని కలిగిస్తాడు. ఇది సద్గురుని యందున్న బ్రహ్మతత్వం. విష్ణువు శరీర పోషకుడైతే సద్గురువు తాను ప్రబోధించిన జ్ఞానాన్ని పోషించి ప్రదీప్తం చేస్తాడు. అతనిలోని జ్ఞానమును విజ్ఞానమునుగాను సుజ్ఞానమునుగాను తీర్చిదిద్దుతాడు. ఇదియే సద్గురుని యందుగల విష్ణుతత్వం. మహేశ్వరుడు లయకారుడని వ్యవహరింపబడుచున్నాడు.
సద్గురువు తన జ్ఞానప్రబోధంతో శిష్యునిలోని అజ్ఞానమును పూర్తిగా నిర్మూలించి దేహభావాన్ని తుదముట్టించి పరమాత్మనిలో లయం అయ్యేటట్లు చేస్తాడు. ఇదే సద్గురుని యందు గల శివతత్వం. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమిష్టి కృషి అయిన సృష్టి స్థితి లయాలకు సద్గురుదేవుడు చక్కని మెరుగులు పెడతాడు. ఈ కారణంగానే సద్గురుడు త్రిమూర్తుల కన్నా గొప్పవాడని శివుడు పార్వతీదేవికి గురుగీతలో బోధించినాడు. దివ్య ఘటన. ఇప్పుడు మనం శ్రీ గురుదేవులు తెలిపిన కథామృత పానం చేయుటకు, సత్య దర్శన దృశ్యములను దర్శించుటకు సిద్ధం అవుదాము. శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురం నిర్మాణం జరిగిన తర్వాత ధనుర్మాసోత్సవములు ప్రారంభించి నిత్యము నగర సంకీర్తన చేయిస్తున్నాము. ఈరోజు ఎంతో శుభదినం, వైకుంఠ ఏకాదశి పర్వదినము. శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంలో భక్తులందరము తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కృష్ణానదిలో స్నానాలు చేసినాము. ప్రతిరోజు చేయు విధముగా భజన తాళాలు తీసుకొని నామ సంకీర్తనలతో అందరం నగర సంకీర్తన చేస్తూ 3 ప్రదక్షిణలు పూర్తి చేసినాము. త్వరగా పైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఉత్తర ద్వారమున కెదురుగా పీఠంపై వేంచేపు చేసి అలంకరించాము. స్తోత్రము చేసి హారతి ఇస్తుంటే చిన్ననాడు మంగళగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఉత్తర గోపుర ద్వారమునందు దర్శించుకున్న అనుభూతులను నెమరు వేసుకున్నాను. ఇంతలో శ్రీ గురుదేవులు పిలుస్తున్నారని వార్త అందింది. వెంటనే కిందకు దిగి వచ్చాను. పూజ్య శ్రీ విఠల్ బాబాజీ వారు వచ్చి బయట కూర్చుని ధ్యాన నిమగ్నులై ఉన్నారు. వారు ధ్యానస్థితిలో ఏదో దివ్య దర్శనం చేస్తున్నట్లుగా అవగతమైంది. వారి ముఖంలో అలౌకికానందానుభూతిని ద్యోతమగుచున్నది. యాంత్రికంగా నమస్కరించుకొని అట్లే చాలా సమయం వేచియున్నాను. కొంతసేపటికి వారు మామూలు స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి నమస్కరించాను. వారు నన్ను చూస్తూనే అమ్మా, దత్తుడిని బాగా దర్శించుకున్నావా అని ప్రశ్నించారు. స్వామి, దర్శించుకుని వచ్చానని చెప్పాను. శ్రీ బాబాగారు ఇలా అన్నారు. మాకు ఇక్కడనే ఒక అద్భుత దృశ్యం గోచరించింది. అప్పుడు నేను, బాబాగారు, నేను మీ స్థితిని గమనించాను. తమరికి ఏదో విశేష దర్శనం కలిగిందని మీ ముఖ కవళికల ద్వారా తెలియబడుచున్నది. మీ సంతోషము పారవస్యమును చూచితిని. మా దర్శన బాహ్య దర్శనము, తమరి దర్శనము అంతర్దర్శనము. మా సంతోషము లౌకికము, తమ ఆనందము అలౌకికము, అద్వితీయము. స్వామి, తమరు దర్శించిన విశేషములను వినే అర్హత మాకు ఉన్న ఎడల వివరించండి. విని ధన్యులం అవుతాము అని ప్రార్థించాను. అప్పుడు శ్రీ బాబాగారు, అయితే అందరూ స్థిమితంగా కూర్చొని వినేటందుకు సిద్ధమైతే చెప్తాను అన్నారు. అందరినీ వచ్చి కూర్చుండే ఏర్పాటు చేశాను. అప్పుడు శ్రీ బాబాగారు తమ అద్భుత దర్శన విశేషములను వర్ణించ సిద్ధమైనారు. ఇది ప్రథమాధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామియే నమః.